కులగణన గురించి తెలంగాణ ఎవరి రాష్ట్ర వాటా వాళ్ళకి ముఖ్యమంత్రి ఎవరు? ఇవ్వమంటే మీరు దేశాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి తెలంగాణ రాహుల్ రాష్ట్ర గాంధీ మీద అంటారు, మీరు అంటారు, మీలాంటి వాళ్ళు తెలంగాణ మాట్లాడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఉండొచ్చు, మేబీ బయట గురించి మాట్లాడకు, బయట గురించి మాట్లాడకు. ఏదో తెలంగాణలో దొబ్బుతామని వచ్చిరు కదా. తెలంగాణలో బీసీలకు 56% మందికి మంత్రి పదవి ఇచ్చిరా. ఎంతమంది నీ కేబినెట్ లో మంత్రులు? రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు? ముందు నీ ఈపు నువ్వు కోక్కోవడం చేత కాదు కానీ రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని ఏదో పాపం మొన్న మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వగానే ఇక బీసీలు ఉద్ధరించినాం తీసేయమని మొత్తం రెడ్డిలని. రెడ్డిల పర్సెంటేజ్ ప్రకారం రెడ్డిలకు వంచు, బీసీలకు వంచు. కంప్లీట్ చేయమంటున్నా. జనగణన ఎందుకు? క్యాబినెట్ లీవ్ ఫస్ట్ 56%. అడుగుతుండు కదా నీ ఎమ్మెల్సీ మల్లన్న. చెప్పు, మల్లన్నకు సమాధానం చెప్పు. బీసీ జనాభా 50% కంటే ఎక్కువ ఉందని అందరం ఒప్పుకుంటున్నాం. సమగ్ర కుటుంబ సర్వే అదే చెప్పింది 2014లో అప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి సర్వే. ఇలా క్యాబినెట్ లో పెట్టు. రాహుల్ గాంధీ కులగణన చేయమని అడగాలంటే ముందు కర్ణాటకలో, తెలంగాణలో మోర్ దెన్ 50% బీసీలకి వాళ్ళు అన్నారు కదా ఎవరు ఎంత ఉంటే అంత అని. అంత ఈమని మంత్రుల్ని ముందుగాల నీ ముఖ్యమంత్రి మోర్ దెన్ 50% ఉంది కదా తెలంగాణ. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చుడు కాదు, ముఖ్యమంత్రి ఒక బీసీకి ఇచ్చిన తర్వాత మాట్లాడు. ఇవన్నీ నంగనాచి లెక్కలు, రాజకీయ లెక్కలు, డ్రామా కంపెనీ వేషాలు తప్ప కాదు. నీ పక్కన రేవంత్ ఎందుకు కూర్చుంటాడండి? ఎట్లా కూర్చుంటాడండి? ఎంతమందికి ఇచ్చుకున్నాడు? సగం మంది రెడ్డిలకు ఇచ్చుకున్నాడు కదా. ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు కదా మంత్రి పదవులు. ఇచ్చిండా ఇయ్యలేదా? సగం బీసీలకు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిని పక్క కూర్చోబెట్టి రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ప్రశ్న ఆయన అడగాలి రాహుల్ గాంధీని. నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణలో మార్పు తెస్తా అని చెప్పినావు కదా. నా తెలంగాణలో బీసీ కేబినెట్ ఎంత ఉంది? ఫార్వర్డ్ క్యాస్ట్ కేబినెట్ ఎంత ఉంది? ముందుగా గది లెక్క చూసుకో రాహుల్ గాంధీ. తర్వాత మోడీకి భయం అవుతుంది. మోడీ భయపడ్డాడు, నీలాంటి ఉడత ఊపులకు మోడీ భయపడ్డాడు. ప్రపంచం మోడీని చూసి భయపడుతుంది, గౌరవిస్తుంది, విశ్వగురువుగా గౌరవిస్తా ఉంది. ఈ ఉడత ఊపులు, ఈ టీవీ ఛానళ్ళ చర్చలకి వీటికి మేము భయపడేటోళ్ళం కాదు.